మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని విమర్శించే స్థాయి టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ కు లేదని టేకుమట్ల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సట్ల రవిగౌడ్ అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, మాజీ ఎంపీటీసీలు ఆది సునీత రఘు, పింగిలి వెంకటేశ్వరరెడ్డి, పోతరవేన ఐలయ్య, మాజీ ఎంపీపీ బందుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గౌరవ గండ్ర వెంకటరమణారెడ్డి గారి మీద నిన్న మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఆ మండల నాయకుని వ్యవస్థ ఏందనేది ఈరోజు చెప్పడానికి మీడియా ముందుకు రావడం జరిగింది. ఇలా మా రమణారెడ్డి గారే నీకు లైఫ్ ఇచ్చారు. ఆ రోజు నువ్వు రమణారెడ్డి గారి దగ్గరికి రాకపోతే నువ్వు విలేజ్లో నువ్వు ఎక్కడో పోయి ఎక్కడో ఉండేటోనివి, ఈ పార్టీలతో నీకు సంబంధం లేకుండా ఉండేటోనివి. ఆ రోజు మేము కనుక నిన్ను తీసుకురాకపోతే ఆ రోజు నువ్వు ఏం తిరిగినావు, ఎవరెవరు వెంబడి తిరిగినావో వాళ్ళందరినీ నువ్వు ఎవరి మీద చేసినావో వాళ్ళందరినీ సర్వనాశనం చేసినావు తప్ప నువ్వు ఏ ఒక్కరికి నువ్వు ఆదుకున్న సమస్య లేదు. నువ్వు ఒక్క కార్యకర్తను నీ ఎంబడి ఉన్న కార్యకర్తలను నాశనం చేసినావు తప్ప మేలు చేసిన రోజు ఏ రోజు లేదు. అదేవిధంగా మరి రమణారెడ్డి గారిని మా మేడం గారిని నిన్న మాట్లాడుతున్నాడు. రమణారెడ్డి ఆ దీక్షలు ఈ దీక్షలు అట్లా చేస్తాను ఎట్లా చేస్తానో మాట్లాడుతున్నాడు. నువ్వు మా రమణారెడ్డి గారిని కానీ మా మేడం గారిని కానీ నువ్వు ఏ విషయంలో అసలు వాళ్ళ కాళ్ళు గోటికి సుతా నువ్వు సరిపోవనేది ఈరోజు నేను మండల పార్టీ నుండి ఖండిస్తున్నాను. మీ రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి 2000 నువ్వు 4000 మహిళలకి 2500 దొంగ మాటలు చెప్తే ప్రజలు పాపం మోసపోయి ఈసారి గెలిపించారు. గెలిపించిన కర్మానికి ఈ టేకుమట్ల మండల ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు టేకుమట్ల మండలాన్ని ఇక్కడ వెంపేడు, రావరెడ్డిపేట, టేకుమట్ల, గరిమిళ్ళపల్లి నుండి వందలాది ట్రాక్టర్లతో చిట్యాల, టేకుమట్ల, రేగొండ, ముగుళ్ళపల్లి, భూపాలపల్లి నీ కార్యకర్తల ట్రాక్టర్లు పెట్టి 6 నుంచి 6 అని 100 ట్రిప్పులు ఇసుకను డంపింగ్ చేసి మీరు మన పరకాలలో రూములు కిరాయి తీసుకొని ఈ ట్రాక్టర్లతోని లారీలతోని దందా చేసి ఈరోజు 14 నెలల్లో ఈరోజు మీకు ఈ సంపాదన ఎక్కడి నుండి వచ్చింది? మీరేం కష్టపడితే వచ్చింది? అది ప్రజల దృష్టికి అందరికీ తెలుసు. బిడ్డ ఖబర్దార్ మా ఎమ్మెల్యే గారిని కనుక నువ్వు ఏదన్నా మాట్లాడి రేపు ఇంకేదన్నా శివాకులు వాపులు చెప్పేది ఉంటే మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు నిన్ను మండలంలో తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు మాట్లాడిన విషయాలు ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. నువ్వు పోయి ఇక్కడ నుంచి నీళ్ళు కావాలని హైదరాబాద్ దాకా పోయి మీ మంత్రులను కలిసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఆ రోజు మేము ఇక్కడ ఉంటే కేసీఆర్ గారు అక్కడి నుంచి నీళ్ళు పంపించిండ్రు. అంటే నీకు చేత కాదు, మీ ఎమ్మెల్యేకు చేత కాదు, మీ మంత్రుల దగ్గరికి పోయి పనులు కావు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏందనేది ప్రజలకు తెలిసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయి దాకా పోతే కూడా ఒక చిన్న కాలువ కూడా వారదనేది అర్థమవుతున్నది. నువ్వే చెప్పినావు, మేము ఈఎన్సీ దగ్గరికి పోయినాం, మంత్రి దగ్గరికి పోయినాం, ఇంకా ఎమ్మెల్యేలను తీసుకొని పోయినాం అన్నావు. కానీ మా బీఆర్ఎస్ పరిపాలన అట్లా కాదు బిడ్డ. బీఆర్ఎస్ పరిపాలనలో అక్కడ కేసీఆర్ ఉంటాడు, ఇక్కడికి నీళ్ళు వస్తాయి. మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారే చూసుకొని చెప్తాడు. మేము సమస్య చెప్పేదాకా చూసుకోపోయేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనకు బీఆర్ఎస్ పార్టీ పాలనకు తేడా ఏందో అర్థమవుతుంది. ఇవాళ మన ప్రాంతంలో ప్రతి చెరువు, వాగు అన్నీ ఎండిపోయినాయి. మీకు చిత్తశుద్ధి లేక ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు పడుతున్న కష్టాలను బయటికి చెప్పబోతే నువ్వు మాట్లాడే విధానం ఏంటిది? మీకు పని చేయ చేతగాక ఇలా నువ్వు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు. నీకు పని చేయ చేతగాక టెంప్ట్ అయ్యి పిచ్చిగా మాట్లాడుతున్నావు బిడ్డ. జాగ్రత్త. ఒళ్ళు నోరు 2 దగ్గర పెట్టుకొని మాట్లాడు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా మీ పరిస్థితి దిగజారే పరిస్థితి ఉంటుంది. మా బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నారో చూడు. ఇవాళ నువ్వు చేసిన పని ఒక్కటి పరిపూర్ణంగా లేదు. రుణమాఫీ అన్నావు, సగం మంది అక్కడనే ఉన్నారు. ఇలా రైతు బంధు పడుతుందన్నావు, వానాకాలం ఎగగొట్టినావు. ఇంకో పంటకు, యాసంగి పంటకు వేయడానికి సగం మంది 3 ఎకరాల లోపు మంది రైతులకు ఇంకా సగం మందికి రాలే. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇలా మేము వెలివేయబడ్డ నాయకులమా?
ఇలా మా దగ్గర ఉన్నోళ్ళు ప్రజాప్రతినిధులు 2-3 సార్లు వేసిన వాళ్ళు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నీ ఎంబడి ఎవరున్నారు అనేది చూసుకో, ఒకసారి వెనుకకు తిరిగి చూసుకో. మీ దగ్గర ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధులు నీ ఎంబడి ఎవరు తిరుగుతాడు అనేది కూడా చూసుకో. ఉన్న ప్రజాప్రతినిధులు కూడా నీతో తిరిగే పరిస్థితి లేదు. రేపు రాబోయే స్థానిక సంస్థలు పెట్టే దమ్ము మీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలా నువ్వు మాట్లాడుతావు, కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి అప్పుడు గెలిచి మాట్లాడు. నువ్వు ఇక్కడ చిత్తుగా ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని భయపడి అలా స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా పెట్టలేని దద్దమ్మలు మీరు మమ్మల్ని మాట్లాడతారా? ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైనా కూడా ఇలా ఒకసారి ప్రజలల్లో 2 సార్లు ప్రజలలో తిరిగిన నాయకులే ఉన్నారు. మీకు ప్రజలకు సేవ చేసే అవకాశమే దొరకలేదు. ఇదివరకు పోటీ చేసినా కూడా ఓడిపోయిన చరిత్ర ఉన్నది. నీకు అర్థం చేసుకొని మంచిగా మెదులుతూనే మెదులు, లేకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చేతుల్లో చాలా ఘోరంగా